తెలంగాణ జరూరానట కాదండి. పొట్ట నింపుకోవడానికి పని పాటలు లేక పల్లెటూరు నుంచి పాపం పాపం తీసుకున్న వాళ్ళు అందరూ పేదవాళ్ళు అందరూ పాపం పట్టణంలో ఏదైనా పనులు దొరుకుతాయి, అక్కడ వెళ్తే ఎలాగో ఒకళ్ళ పిల్లలు పొట్టైన పాపం ఆకలితో పిల్లలు ఉంచలేక ఆ పొట్టైన పిల్లలకి నింపొచ్చు అనుకుని పిల్లలందరూ పల్లెటూరులో తీసి మరి పిల్ల పాపలు తీసుకుని పట్టణం వెళ్ళిపోయిన వాళ్ళందరూ వాళ్ళు కష్టం చేస్తే కష్టార్జితంతో కొట్టుకుని ఇల్లు అని వాళ్ళ కళ్ళ ముందే కూల్చి పారేశారు. కానీ మళ్ళీ తెలంగాణ జరూరానని అడుగుతున్నారు కాదండి. ఇప్పుడు చూడండి, భారతీయ సంస్కృతి గురించి వాళ్ళకి తెలియదు, బట్టలు కూడా కరెక్ట్గా వేసుకోవడం వాళ్ళ కోసం వాళ్ళు బోల్డ్ అని డబ్బులు ఖర్చు పెడుతున్నారు. పేదలు కష్టం చేసుకున్న ఇల్లులని కళ్ళు ఎదుటే కూల్చేశారు. కానీ అందాల బాంబులకు మాత్రం అన్ని డబ్బులు ఖర్చు పెడుతున్నారు. ఇది ఎక్కడ విడ్డూరం అండి. మళ్ళీ తెలంగాణ జరూరానంటే ఎవరు వస్తారు చెప్పండి? పాపం పొట్ట పోషించుకోవడానికి వచ్చిన వాళ్ళందరూ పొట్ట మీద కొట్టి వాళ్ళు ఎన్ని సంవత్సరాల కష్టార్జితం అంతా కళ్ళ ముందే కూల్చేశారు. కానీ మళ్ళీ తెలంగాణ జరూరానని మళ్ళీ అంటారు. ఎవరు వస్తారు చెప్పండి? మరి నా వాళ్ళకైతే ఒళ్ళు మండుతుంది, మరేడు చెప్తాము. నాకైతే ఒళ్ళు మండింది. అందాల బాంబుల గురించి అన్ని డబ్బులు ఖర్చు పెడుతుంటే పాపం కష్టం చేసిన వాళ్ళు ఎల్లన్నీ కళ్ళ ముందే కూల్చారు. కానీ మళ్ళీ తెలంగాణ జరూరానని మీరు మాత్రం మాట్లాడకండి. నాకు నచ్చలేదు. వాళ్ళకి ఇలాంటివన్నీ అసలు ఉత్తి మాట్లాడితే అసలు నచ్చవు.